జన్మ ఎత్తాలనేది మనం పాపాల, పుణ్యాలను బట్టి అదే డిసైడ్ అవుతుంది. మనం డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందా? భగవంతుడే డిసైడ్ చేస్తాడా అది గూడా? ఈ పాప పుణ్యాల బట్టి ఒక డెసిషన్‌ని ఆల్రెడీ ఆయన పెట్టేసాడు. ఆహా! నీ యొక్క పాప పుణ్యాల బట్టి ఏ హ్మ్. జన్మ ఎక్కడితో, ఎవరితో ఎలా లింక్ అవ్వాలి ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేసాడాయన. ఆ! దానికి రోజు ప్రతిసారి ఆడికి ప్రతి మనిషిని ఆలోచిస్తూ కూర్చోడు. ఆయనకి ఇంకో పని లేదా? హ్మ్. ఆయన పనిలో ఆయన ఏమి ఆలోచన లే స్థితి లేదు. ఆలోచన స్థితి అవును. దాటిపోయి ఉంటుంది ఆయనది. హ్మ్. హ్మ్. ఈ ఆలోచనలు చేస్తూ మనం చేస్తాం. హ్మ్. ఆయన ఏం చేశాడంటే ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేసాడు. ఎవరి పుణ్యం, ఎవరి పాపం ఏంటి దాన్ని టాలీ చేసుకొని హ్మ్. ఏ ఏ జన్మల్లో ఎవరెవరితో లింక్ ఉంది. అందుకనే ఏమంటాం పెళ్లి కట్టినప్పుడు, హ్మ్. తాళి కట్టినప్పుడు 3 జన్మల బంధం. అవును. 7 అడుగులు చెప్తూ ఉంటాం. చెప్తూ ఉంటారు. జన్మ జన్మల బంధం. ఈ జన్మ జన్మల బంధాలంటే ఏంటంటే, ఇలా బంధాలుగా అక్కడక్కడ పెట్టుకున్నవి అక్కడ వీళ్ళకి ఎలా ట్రేస్ అవుతాయి. వీళ్ళని వీళ్ళని ఎలా చేస్తే వీళ్ళకి ఎలా లెవెల్ అవుతూ ఉంటాయి. హ్మ్. పూర్వజన్మల్లో వీళ్ళు కొడుకులుగా పుట్టి తల్లిదండ్రులను ఎలా హింసించారు. కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళని కొడుకులుగా చేస్తే వీళ్ళలాగా రెస్పాన్స్ అవుతారు. ఈయన ఓకే. ఇంత ఆలోచించి అంత లిటిగేషన్ తీసుకొచ్చి ఇలా పెడతాడు. హ్మ్. ఒక్కళ్ళ గురించి ఆలోచిస్తే కాదు. మన పక్కన మనకు ఒక 50 మెంబర్స్ కుటుంబం ఉందంటే 50 మంది గురించి ఇలా ఆలోచించాలి. ఆ! 50 మంది పుణ్యపాపాలు ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలి. హ్మ్. ఇది మామూలు బ్రెయిన్ సరిపోదు. అవును. 100 కంప్యూటర్లున్నా చేయలేవు. అదే అందుకనే భగవంతుడు ఆ! అంత చమత్కారి. ఇది విని అర్థం ఇవన్నీ చేసుకోవడానికి గూడా మస్తు బుర్రుండాలి. చాలా ఇన్ని రకాల ఆలోచనలు ఆయన మైండ్‌లో ప్రాతిపదిక పెట్టుకొని ఆ! ఇది ఎలాగా ఇలా చిటికేసే లోపల ఎన్నో జన్మలు పుడతాయి, ఎన్నో జన్మలు అయిపోతూ ఆ! ఉంటాయి. అవును. అలా సెకండ్ సెకండ్‌కి మారిపోతూ ఉంటే, మారిపోయే లింకులతో ప్రకారం ఆయా గర్భాల్లో ప్రవేశిస్తూ ఉండాలి. కొంతమంది గర్భంలో ప్రవేశిస్తారు. హమ్మయ్య! నా కడుపు కాసింది అని అనుకుంటుంది. అనుకునే లోపే ఆ గర్భశోకం. అవునండి. కొంతమందికి బావుంది, బావుంది అంటే ఎంతకాలం నువ్వనుభవించాలి. ఆ లోపలి జీవి కూడా ఎంతకాలం వాడికి జ్ఞానం తెలుస్తుంది. థర్డ్ మంత్‌లో జ్ఞానం వస్తుంది. వచ్చిన తర్వాత హమ్మయ్య! నేనేదో కడుపులో వచ్చాను. కొంచెం మంచి కడుపేదా, చెడు కడుపా అని లోపల నుంచి ఆలోచిస్తుంటాడు. అవన్నీ గరుడ పురాణాలు ఉంటాయి. హుహు. లోపల ఏం జరుగుతోంది? ఎక్కడ పడ్డాను అసలు నేను? హ్మ్. నాకేం తెలీదు కదా! ఎక్కడ పడ్డాను అని చూస్తే బయట నుంచి సౌండ్స్ అన్నీ ఇనిపిస్తూ ఉంటాయి లోపలికి. ఆ! ఎలా వినిపిస్తాయి అంటే, ఆ అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సుకి వస్తూ ఉంటాయి. ఫస్ట్ చెవులు, కాళ్ళు, ముక్కు ఏం రాకపోయినా, హ్మ్. హ్మ్. అమ్మ యొక్క మనస్సు ద్వారా వీడి మనస్సులోకి ఆ ప్రేరణలు వస్తూ ఉంటాయి. ఓకే. నేను కొంచెం ఏదో కొంచెం దేవతా మంత్రాలు, లేకపోతే సంగీతాలు ఇలాంటి సాఫ్ట్‌గా ఉన్నవి చూస్తే, ఓహ్! పోనీ నేను కాస్త దైవనామ స్మరణ కోసం వెతుకుతాడట ఫస్టు. హుహు. ఓహ్! దేవుడితో సంబంధం ఉన్న దగ్గరే పుట్టానులే నేను అని ఆనందపడుతూ ఉంటాడు. హ్మ్. ఈ ఆనందం పడే లోపల టపక్కుమని వాడి ప్రాణం పోతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పాపం ఎక్కువుండడం వల్ల ఇలా నెలల నిండక ముందే చనిపోవడాలు, పడగానే చనిపోవడాలు జరుగుతుంటాయా? గర్భం దాల్చిన స్త్రీ తల్లి వల్ల ఉండే పాపాల వల్ల ఇలా జరుగుతుందంటారా? ఇద్దరి. ఇద్దరి యొక్క పాపం డిపెండ్ అయ్యి ఉంటుంది. హ్మ్. అంటే తల్లి పాపం ఇందాక నేను చెప్పినట్టు అవును. ఎంత అనుభవించాలి అని వచ్చిన దాంట్లో హ్మ్. ఈ గర్భశోకం అనేది అనుభవించాలి అని తల్లికుంటుంది. ఆహా! వీడికి కూడా గర్భామృతం అంటే గర్భంలో ఉన్నప్పుడే మృతి చెందాలి. హ్మ్. గర్భమృతుడుగా అవ్వాలి అని ఒక పుణ్యంతో వాడు బయటికి బయలుదేరొస్తాడు. హ్మ్. ఈ జీవుడు ఈ గర్భంలోకే ఎందుకు వెళ్ళాలి హ్మ్. అనే దగ్గర మాత్రం వేరే జన్మల్లో వీళ్ళిద్దరికి లింక్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ లింక్ ఉన్నప్పుడే ఇక్కడ ఈ ఇద్దరికి ఒక లిటిగేషన్ అనేది వస్తుంది. హ్మ్. దాన్ని కనిపెట్టి పెట్టిందే భగవంతుడు. ఇప్పుడొక అందువల్లే ఆయనకి తెలుసున్న లెక్కలు మనకి తెలియవు. ఆ! అందరి లెక్కలు సరిచేస్తూ మన ఉంటాడాయన. ఆలోచనలకు గూడా అందవు. అందం. అయితే ఇప్పుడు ఒక కుటుంబ విషయంలోనే ఇలా ఉంటుందా? మనం నిత్యం కలిసే ప్రతి ఒక్క పర్సన్‌కి మనకి కూడా ఏదో జన్మలో ఏదో ఒక కనెక్షన్ ఉంటూనే ఉంటుందంటారా? అంటే కుటుంబ విషయం దానికేమన్నారంటే రుణానుబంధ రూపేణ పశు, దార, సుత, ఆలయః అని. హ్మ్. అంటే మెయిన్‌గా మనకొక బాగా అటాచ్‌మెంట్ పెట్టుకుంటేనో, లేపోతే ఏదో రుణం ఉండిపోతేనో, హ్మ్. హ్మ్. మనం వాళ్ళకి తీర్చాల్సిందో, వాళ్ళు మనకు తీర్చాల్సిందో అది అవును. ఏ రకంగా అయినా, డబ్బే కాదు, ఏ రకంగా అయినా. హ్మ్. అది తీర్చుకోవడానికి ఫస్ట్ 4 బలమైన బంధాలుంటాయి. అవేంటంటే పశువులు, మనం హ్మ్. పెంచుకునేటటువంటి ఇంట్లో ఆవులు కానీ, కుక్కలు కానీ, హ్మ్. పిల్లులు కానీ ఏదైనా కావచ్చు. ఆ! దార అంటే భార్య, సుత అంటే సంతానం, హ్మ్. ఆలయ అంటే మనం కట్టుకున్నటువంటి ఇల్లు, ఆ! ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా రుణం వల్లో, అనుబంధం వల్లో వస్తాయి. హ్మ్. మిగతావన్నీ కూడా మనకి డైరెక్ట్‌గా సంబంధాలుండవు. హ్మ్. కానీ ఎక్కడో ఈ కేటగరీకి సంబంధించిన వాళ్ళం అవుతాం. అంటే హ్మ్. స్పోర్ట్స్ కేటగరీ స్పోర్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళందరూ అక్కడ స్పోర్ట్స్ దగ్గర గ్రౌండ్స్ దగ్గర ఒక కలిసినట్టు, అవును. అవును. సినిమా అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా సినిమా హాల్ దగ్గర కలిసినట్టు, హ్మ్. ఇలా మ్యాచింగ్ అయ్యే సంస్కారాలు ఉన్న వాళ్ళందరూ మన ముద్రకి వస్తూ ఉంటారు కొంతమంది. హ్మ్. ఇది వాళ్ళందరికీ డైరెక్ట్‌గా మనకు సంబంధం ఉన్నాయా అని మనం ఆలోచించలేం. హ్మ్. ఎందుకంటే ఇన్ని కోటాను కోట్ల మందిలో ఎంతమంది భూలోకం మీద ఉన్నారు. హ్మ్. అట్ ఏ టైమ్ ఇక్కడ భూలోకం మీద మనం అంతా ఉన్నప్పుడే
మరి నరకంలో శిక్షలు అనుభవించే వాళ్ళు అక్కడ ఉన్నారు, అవును. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ స్వర్గంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళు ఇంతకు మునుపు జన్మల్లో ఇక్కడికి ఎలా వచ్చారు, అక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది, మనకు అర్థం కాదు కూడా. అవును. అందుకని ఈ కేటగిరీ వైజ్గా మాత్రం ఖచ్చితంగా ఎక్కడో అక్కడ సంబంధం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్ సంబంధం భార్య బిడ్డలు, ఎప్పుడైతే బిడ్డలు ఉన్నామో బిడ్డలకి కూడా తండ్రితో అదే సంబంధం ఉంటుంది. అంటే మనకి మరి ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పలేదు కదండి ఇక్కడ. అంటే నీ తల్లిదండ్రులకి నీతో సంబంధం ఉందని చెప్పాము అంటే నీకు కూడా నీ తల్లిదండ్రులతో సంబంధం ఉన్నట్టే కదా. అలా ఈ గర్భాన్ని ఇచ్చిన వాళ్ళు మన గర్భంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఒక బలమైన సంబంధాలతో వస్తూ ఉంటారు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఒక తల్లి గర్భంలోంచి జన్మించిన వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకేలా ఉండటం చాలా కష్టం, ఉండరు కూడా చాలా వరకు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనతో పోలిన వాళ్ళు, మన రూపంతో ఉండే వాళ్ళు 7 ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. అది నిజంగా ఉంటారా? అలా ఉండటం వెనకాల దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే మీ ప్రశ్నలో 7 మనలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉంటే గనక ఇప్పుడు మనం ఒకరితో ఒకరికి సంబంధం ఉంటేనే ఇలా కలుస్తామన్నారు కదా, అలా వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? రూపం బట్టినా? అలా ఏం లేదు. 7 మనుషులు పోన్ల వాళ్ళు మనుషులు ఉంటారు అనేది ఒక పెద్దల నుంచి చెప్తున్న నానుడు చెప్తే, మనకి ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఏ పురాణంలోనూ ఇలా ఉంటారు అనేది ఎక్కడా లేదు. దానికి సాదృశ్యం అంటే కొన్ని పోలికలు కలుస్తాయి తప్పితే ఎగ్జాక్ట్గా ఇదే మనిషిలాగా 7 ఉంటారు అని ఎక్కడ మనకి కనిపించలా. కానీ మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మరి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు దాని విషయం ఎందుకు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ చాలా చోట్ల 7 మనుషులు పోన్ల వాళ్ళు మనుషులు ఉంటారట అని చెప్తూ ఉంటారు. కానీ మరి ఉన్నారా లేదా అని మనం చూస్తే మరి ఇంత టెక్నాలజీ పెరిగింది కదా, మరి ఎప్పటికైనా మనం 7 కనిపించాలి కదా, తీసుకుని రాగలుగుతాం. కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు, అది మనకి శాస్త్రీయమైన విషయం కాదు. కానీ వాళ్ళ అనుభవాల్లో ఎవరో ఇలా మనుషులు పోలిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మన మధ్యన మోడీ గారు లాగా ఎవరో ఎక్కడో కనిపించారని చెప్పారు. అలా కొంచెం పోలికలు ఉండేప్పటికీ ఇలా ఉంటారు అని 7 సంఖ్య చెప్పి ఉండాలి. వాళ్ళకి వీళ్ళకి ముందర ఎటువంటి సంబంధాలు ఉండవు. ఇంకోటి మీరు అడిగింది, గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉంటుంది? ఖచ్చితంగా కలిసి పుట్టే వాళ్ళకి ఎంత సంబంధం అంటే కవల పిల్లలు అంటాం, ఆ కవల పిల్లలకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో ఒకే గర్భంలో జన్మ ఇస్తున్న వాళ్ళకి కూడా పూర్వజన్మలతో సంబంధం ఖచ్చితంగా ఉంటుంది, పూర్వజన్మలతో. అందుకనే ఈ సుత అనే శబ్దానికి కొడుకు అనేటటువంటి అర్థం తోబుట్టువును కూడా ఉంది. అందుకనే పెద్దన్నగారు అంటే తండ్రి లాంటి వారు, తండ్రితో సమానము అని చెప్పి తమ్ముళ్ళందరూ కూడా కొడుకుల్లాగా చూడాలి, వదిన అంటే అమ్మతో సమానం అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఆ సుత అంటే పిల్లలు అంటే తమ్ముళ్ళ దగ్గర తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దాంతో సంబంధం అవుతారు. వీళ్ళు కూడా సంథింగ్ ఎక్కడో అక్కడ ఏదో రకమైన సంబంధాన్ని పెట్టుకునే వస్తుంటారు. అందువల్ల కొంతమంది అన్నతమ్ముళ్ళు చూస్తే వాళ్ళు బాగా రామలక్ష్మణుల్లా ఉంటారు, కొంతమంది చూస్తే వాలి సుగ్రీవుల్లా కొట్టుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చెప్పినా సరే వాళ్ళకి కుదరదు. అంటే అలా కొట్టుకోవడం అనేటటువంటి దాంట్లో వాళ్ళు అనుబంధాన్ని పెట్టుకుని అదే కొట్టుకోవడం ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కసి తీరలేదు, ఎంత కొట్టుకున్నా కసి తీరదు మనకి. ఇంకా వాడిని ఏదో చేయాలని బాగా లోపల పెట్టేసుకుంటాడు. పాపం ఆ టైంలో టప్మని ఒకసారి యాక్సిడెంట్ ఇది అయిపోతుంది. ఏ మైండ్ స్టేట్లో ఉన్నాడో దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇంకో జన్మ ఎత్తుతాడు. ఇదే మైండ్ స్టేట్లో అవతల వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఇమీడియట్గా మళ్ళీ ఇద్దరు కూడా ఆ పుణ్యపాపాలు అనుభవించేసి డైరెక్ట్గా వచ్చేస్తారు. అంటే ఒకే మైండ్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు కదా, కాబట్టి వెంటనే తీసుకొచ్చి ఒక గర్భంలోకి ప్రవేశపెడతారు. పెట్టడంతోనే పుట్టుక నుంచి అంతేనండి, వాళ్ళు ఎప్పుడు క్షణం అంటే పడదు అన్నతమ్ములకి అంటాం. ఏంటి పుట్టుక నుంచి పడకపోవడం అంటే ఇది లింక్ అనమాట. ఏంటో ఫస్ట్ నుంచి చిన్న పిల్లాడు ఆ తమ్ముడు పుట్టినప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసేది అక్క అంటాం. పుట్టినప్పటి నుంచి అంత వాడు ఎంత హింసిస్తున్నా ఇదే ప్రేమిస్తూనే ఉంటుంది పెద్ద అమ్మాయి అంటాం. అది ఈ అనుబంధ రూపంగా ఉన్నటువంటి రుణం అనమాట. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా విన్నాము, చూసాం కూడా సోషల్ మీడియా ద్వారా. కొంతమంది నాకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయని చెప్పి, కొంతమంది నాకు గత జన్మలో పలానా వాళ్ళు నా పేరెంట్స్ అని, లేదు అంటే వాళ్ళు నా బ్రదర్ అని, సిస్టర్ అని అక్కడికి వెళ్ళి చూడాలని చెప్పి పేర్లతో సహా కొన్ని సందర్భాల్లో చెప్పినవి కూడా ఉన్నాయి. నిజంగా అట్లా గత జన్మ గుర్తొచ్చి ఇలాంటివి చెప్పేవన్నీ నిజమేనా? అలా వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందండి. పూర్వం నిద్రని మరణం అన్నారు. నిద్రపోయామంటే ఈరోజు అయిపోయింది, అక్కడితో ఆ డే ఎండ్ అయిపోయింది కదా. నిద్రలో మనకేమన్నా అసలు గుర్తుంటుందా? అసలు ఏం జరిగింది, అసలు ఎవరు నిద్రపోతున్నారో కూడా తెలియదు. ఎప్పుడైనా కల వస్తున్నప్పుడు మాత్రం
నేను నేను కళ్ళను చూస్తున్నాను అంటాం. కల్లో కనిపించేది మనమే, కానీ మనకేంటంటే ఫీలింగ్ నేను ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నాను, కానీ కల్లో కూడా నేను నాకు ఇలా జరుగుతోంది. ఈ నాకు అనే స్పృహ ఉంటుంది తప్పితే ఏది కూడా గుర్తుండదు. అక్కడతో అయిపోయింది నిద్ర. నిద్రలో ఏం జరుగుతుందంటే ఈ సూక్ష్మ శరీరము అనేటటువంటిది ఆయా లోకాలకి వెళ్ళి సంచరించి వస్తూ ఉంటుంది అని కూడా కొంత పురాణ ప్రమాణాలు ఉన్నాయి. అంటే ఈ రోజు తను చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జీవుడు నిద్రిస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఒకసారి సూక్ష్మ శరీరంగా అక్కడికి వెళ్ళి తను చేసినటువంటి డైలీ అకౌంట్ అంతా కూడా చేతులు కట్టుకుని అప్పు చెప్పి వచ్చేస్తట. ఆ విషయం మనకి తెలుసా అంటే మనకు తెలియదు, కానీ జీవుడు చేస్తాడు ఆ పని. ఎక్కడికి వెళ్తాడు అంటే ఆయన ఎక్కడికో ట్రావెల్ చేసుకుంటూ రాకెట్ వెళ్ళింటే పైదాకా వెళ్ళక్కల్లా. అంటే ఆ స్టేట్ భగవంతుడితో, అంటే ఈ చిత్రగుప్తుడు అనేటటువంటి ఆయన దగ్గరికి ఆయనకి ఎలా కనెక్ట్ అవ్వాలో ఆ జీవుడికి తెలుసు. ఆ ఛానల్ నేను మీతో ఫోన్లో మాట్లాడాలి అంటే మీ పక్కకు వచ్చి లేకపోతే మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడక్కలేదు, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతా. నాకు ఛానల్ తెలిస్తే, ఇది తెలియకపోతే ఫోన్ నా చేతిలో ఉన్న నాకేం వినిపించట్లేదు పరిగెత్తుకుంటూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వస్తుంటా. అలా జీవుడికి ఆ ఛానల్ తెలుసు కాబట్టి చిత్రగుప్తుడితో కనెక్ట్ అయ్యి పుణ్యపాపాలు చెప్పొస్తూ ఉంటాడు అంటారు. మనమే చెప్పుకుంటాం, ఎవరికి వాళ్ళం. ఇది కూడా ఉంది దాంట్లో. ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కసారి ఆ ఛానల్లోకి ప్రవేశించిన తర్వాత అప్పుడప్పుడు డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. మనకి కేబుల్ టీవీలో రాదు, మనం ఒక ఛానల్ చూస్తుంటే వేరే ఛానల్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది అని మీరు ఏ టెక్నాలజీని అడిగినా ఏదో సంథింగ్ ఏదో జరిగిందండి అంటాడు అంతే. అలా కొంత డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వెళ్ళి అక్కడ చెప్పుకుని రావాల్సింది అలా మరల్చి గత జన్మల్లోకి కొన్ని వాసనలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి ఏంటంటే ఇది కళల్లో వచ్చేది, పుట్టుకతోనే పూర్వ ప్రజ్ఞ అంటారు. అంటే గతంలో చాలా ఒక ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని మనస్సులో బాగా పెట్టుకుంటే మరణించిన తర్వాత కూడా ఆ జీవికి అదే ఎబిలిటీస్, అదే మెమరీ ఉండిపోతుంది. దానివల్ల మెయిన్ విషయాలు చాలా వరకు అతనికి మెమరీలో ఉండి అది ఇన్ని శిక్ష పుణ్యపాపాలు అనుభవించిన తర్వాత జన్మకి కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటి, పుట్టిన వెంటనే వాళ్ళు మనం కొంతమంది చెప్తూ ఉంటాం, వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు చాలా గొప్పగా ప్రవర్తించారు, అవన్నీ చెప్పారు, ఆ ప్లేసెస్ చూపించారు, అక్కడికి వెళ్ళారు, నిజంగా వీళ్ళు చెప్పినట్టే జరిగింది, ఇతనికి ఆ సంబంధంతో లేదు, చిన్న పిల్లాడు చెప్పేది అని. మరి నమ్మాల్సిందే కదా. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అంత మెమరీతో ఉండడం వల్ల పూర్వజన్మలలో ఇది జరుగుతుంటుంది. మీకు ఇంకా విషయం ఏంటంటే ఈ చాలామందికి మీరు ఇప్పుడు మన వీడియో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలా కుటుంబాలలో ఖచ్చితంగా అంటే 100కి 5% కుటుంబాల్లో ఈ అనుభవాలు వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరికైనా ఉంటుంది. యమభటుల్ని చూశారు, కల్లో కనిపించారు, ఇలా ముందుకు వచ్చినట్టు అనిపించింది అని చెప్పి, అంటే వీళ్ళు ఖచ్చితంగా మరి కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళు ఎప్పుడు ఒకడు చెప్తే అబద్ధం, ఇద్దరు చెప్తే అబద్ధం. ఖచ్చితంగా ప్రతి ఇళ్లలోనూ ఎవరో పెద్దవాళ్ళు ఒరే వాళ్ళు కనిపించారా అని ఆ మర్నాడో లేకపోతే ఆ ముందర రోజో లేకపోతే తర్వాత రోజో ఎవరో పోతారు అక్కడ. ఇది కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్తారు అనుభవాల్లో. ఇలా యమభటులుని వీళ్ళు ఎలా చూడగలిగారు ఇక్కడి నుంచి అంటే అది కూడా బై మిస్టేక్ జరుగుతుంది. మరి దేవుళ్ళు కదండి, అలా దేవుడు కూడా మిస్టేక్ చేస్తాడు. వాళ్ళ దేవతలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీకన్నా కొంచెం ఎబిలిటీ ఉంది వాళ్ళకి, దేవతలకి. దేవుడు వేరు, ఆయన ఆల్మైటీ, ఆయనకి అసలు ఇంకా తప్పు ఒప్పు తక్కువ ఎక్కువ ఏమీ లేవు, అది వేరు. ఈ దేవతలు అనేవాళ్ళు ఎవరంటే మనకన్నా ఎక్కువ జ్ఞానం, మనకన్నా ఎక్కువ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు. అంత మాత్రాన వాళ్ళు 100 మిస్టర్ పర్ఫెక్ట్స్ అంటే కాదు. అంటే వాళ్ళు ఒకనొక జన్మలో మనలాగా మానవుల్లా పుట్టి మంచి కార్యాలు చేయడం వల్ల అలా మారిన వాళ్ళ. అంతే, మీకు ఏ పురాణం ఎత్తినా అదే చెప్పేది. ఇంద్రుడు ఇంద్ర పదవి ఎలా వచ్చింది అంటే యజ్ఞాలు చేశాడయ్యా, ఇంద్ర పదవి వచ్చింది. 100 యాగాలు చేస్తే అక్కడికి వచ్చింది. మరి ఇప్పుడు మనం ఆంజనేయ స్వామిని ఏమంటాం, భవిష్యత్ చతురాన్నాయ నమః అంటాం, అంటే భవిష్యత్తులో నువ్వు బ్రహ్మవి అంటాం. అంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వచ్చే యుగంలోకి వెళ్ళేప్పటికీ ఆయన బ్రహ్మ పదవిలో కూర్చుంటాడు. ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా. ఈ దేవతలు ఎవరైనా సరే మనలాగా వాళ్ళు పుట్టి వాళ్ళు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేసుకోవడం వల్ల, వాళ్ళ క్యాపబిలిటీ వల్ల, కమిట్మెంట్ వల్ల వాళ్ళు ప్రమోషన్ పొంది అయ్యారు తప్పితే వాళ్ళల్లో అసలు లోపం ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనకున్నంత లోపాలు ఉండవు, 1-2 లోపాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయి కాబట్టి దేవతలు అయ్యారు, లేకపోతే వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయారుగా. వాళ్ళు కూడా దేవుడే. దేవతా శక్తులలో కూడా కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. అలా మరి దేవతల దగ్గరే కొంత మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు యమభటుల దగ్గర జరగవా? ఆ యమభటుల యొక్క వాళ్ళు
మన భూమి మీదకి రావడానికి వాళ్ళకు ఒక మార్గం ఉంటుంది. మనం ఎలాగైతే నడుచుకుంటూ వస్తాం, లేకపోతే ఇవి నేను నడుచుకుంటున్నట్టుగానే గాలిలో ఏరోప్లేన్ నడుస్తుందా, దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో అది అంత కక్ష మీద ప్రయాణం చేస్తేనే సుఖంగా వెళుతుంది. దానికన్నా ఎక్కువ తక్కువలు జరిగాయంటే షేక్ అయిపోతుంటుంది. ఇలా ప్రతిదానికి ఒక వాళ్ళ భౌతిక శక్తిని బట్టి ఎలాగైతే వాళ్ళ గమనం అనేది అంటే నడక అనేది ఉంటుందో, యమభటులకు కూడా ఆ లోకం నుంచి ఇక్కడికి వచ్చి ఈ జీవిని అక్కడికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక ఛానల్ ఉంటుంది. సంథింగ్ అప్పుడు దాంట్లో డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళు అందరికి కనిపిస్తారా అంటే కొంతమంది ఆ టైంకి ఎవరికి కనిపించాలో వాళ్ళకి కనిపిస్తారు. కనిపించిన తర్వాత ఆ మర్నాడు ఎవరికో ఇలా జరిగిందండి, వచ్చిందండి, మనం వింటూ ఉంటాం. అంటే యమభటులు కానీ యమలోకాలు కానీ ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో, ఇలా స్వప్నాలలో వచ్చేటటువంటి విషయాలు కూడా ఇవన్నీ కూడా ప్రత్యేక అనుభవాలు. అంటే ఎవరి అనుభవం బట్టి వాళ్ళకి ఇది నిజమే. ఇది నాకు అనుభవం లేనంతసేపు ఇదంతా ఆలోచన, ఊహ అంటాం. మరి అన్నిసార్లు అలా ఊహలు రావు, కొన్నిసార్లే వస్తాయి. అందరి గురించి రావు, కొంతమంది గురించే వస్తాయి. అంటే ఇదన్నీ కూడా పూర్వజన్మల వాసనలు అనేవి ఉన్నాయి మనకి. ఎందుకు ఉన్నాయని నమ్మగలుగుతామంటే, నిన్న ఈరోజు మీరు రాత్రి నిద్రపోయారా? బాగా నిద్రపోయారా లేదా? నిన్న ఏం జరిగింది ఈరోజు మర్చిపోయారా? గుర్తుందా? అన్ని గుర్తుండవు, కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి, కానీ అసలు ఒక్కసారి నిద్రపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళి బయటకు రావడంతోనే నేను గజనీలాగా మనం మాట్లాడడం కదా, మాట్లాడడం. అంటే మనకు కొంతమందికి ఏంటి కొంచెం మెమరీ ఉంటుంది బాగా, పిన్ టు పిన్ చెప్పేస్తారు. 10 days 15 days 1 year క్రితం ఏం జరిగింది చెప్పేస్తారు పిన్ టు పిన్. అంటే వాళ్ళకున్న మెమరీ బట్టి వాళ్ళ టైము, మీకు 1 day మెమరీ ఉంటే నాకు 10 days ఉంటే ఇంకోళ్ళకి మెయిన్ ఇష్యూసే పిన్ టు పిన్ గుర్తుంచుకుంటారు కొంతమంది. ఆ మెమరీ పవర్ మనకే ఇంత తేడాలు ఉంటే మరి పూర్వజన్మ వాసనల్ని చూసేంత క్యాపబిలిటీ ఉన్న మెమరీ ఉంటుందని మనం నమ్మచ్చా, నమ్మకూడదా? నమ్మచ్చు. చిన్నప్పుడు విషయాల నుంచి ఇప్పటిదాకా చెప్పగలిగే మెమరీ మనకుంది. దానికన్నా బియాండ్కి వెళితే అంతకు మునుపు ఏం జరిగింది, ఎక్కడేం జరిగింది, నేను ఏ లోకంలో ఏది అనుభవించాను, ఎక్కడి నుంచి వచ్చాను అని దాన్ని కూడా గుర్తుంచుకునేంత మెమరీ పవర్ కనుక ఉంటే, మెమరీ అనేది ఫిజికల్గా ఉన్నది కాదు. అది మన సంప్రదాయం చెప్పేది బ్రెయిన్లో మెమరీ ఉంటుంది, ఆ బ్రెయిన్ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పదు. బ్రెయిన్లో మెమరీ వాస్తవంగా జీవికి ఉన్న మెమరీ ఇక్కడ భాషిస్తూ ఉంటుంది, అంటే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ బ్రెయిన్ ద్వారా. అంత మాత్రాన బ్రెయిన్ డెడ్ అయిపోయినంత మాత్రాన తనలో ఉన్న మెమరీ లేనట్టు కాదు, యాక్టివ్నెస్ అవ్వదు. అంటే మెమరీ ఉంటుంది కానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే కరెంట్ అనేది మెమరీ అనుకుంటే, లైట్ అనేది బ్రెయిన్. లైట్ ఊరికే ఉంటే మనకి వెలుతునిస్తుందా? ఈ మెమరీ ఉండాలి. కానీ లైట్ తీసేసాం, కరెంట్ ఉందా లేదా? ఉంది. ఈ లైట్ అనేది ఎలాగైతే కరెంట్ని మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుందో, అలాగే మెమరీ అనేది ఈ బ్రెయిన్ మనకి కనిపించడానికి ఉపయుక్తం అవుతుంది అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు మనం చేసుకున్న కర్మలను బట్టే, గత జన్మలో చేసిన పనులను బట్టే ఇంకొక జన్మ తీసుకుంటున్నాం. అది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు, మానవ రూపంలో అయినా తీసుకోవచ్చు. ఎంత సమయం పడుతుంది ఏంటి మనకు తెలియదు. అయితే ఈ తీసుకునే ప్రాసెస్లో మనం స్వర్గానికైనా వెళ్ళొచ్చు, నరకానికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్ని కర్మలు మనం చేసిన తప్పుకు సంబంధించి ఏదో దానాలు ధర్మాలు చేసి కొంచెం అందులోంచి తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం. మిగిలిన దాంట్లో నేను కొంచెం పుణ్యం చేశా, కొంచెం పాపం చేశా. మరి ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? రెండిట్లో అదే మన డెసిషన్ బట్టి ఉంటుంది. అంటే మన డెసిషన్ అంటే మన బిహేవియర్ బట్టి. ఇక్కడ నీకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. అంటే క్లారిటీగా మాట్లాడుకుంటే, నీ దగ్గర ఒక రూమ్ నిండా పాపం, ఒక రూమ్ నిండా పుణ్యం, ఇదంతా అనుభవించాలి మనం. భగవంతుడు ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఆయన ఏం చేశాడంటే, అరే నువ్వు అంత అనుభవించాలి, ఇంత అనుభవించాలంటే నువ్వు డైరెక్ట్గా అసలు అన్ని కష్టాలు అనుభవిస్తావా, అన్ని సుఖాలు అనుభవిస్తావా? జనరల్గా ఏమంటారు అందరూ, నాకు సుఖాలు అనుభవించేస్తానండి వరుసగా. కానీ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత కష్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా కాదని కష్టాలంటే చెప్పినంత సులువు కాదుగా. ఒక్కరోజు ఒక నొప్పి వస్తేనే తట్టుకోలేము. బ్రతికిన 80 సంవత్సరాలు ఏదో ఒక నష్టము కష్టము అని ఒక క్షణం కూడా మనం వదలపెట్టకుండా మనల్ని ఎవరో ఒకరు పొడుస్తూ ఉంటే తట్టుకోగలమా? అస్సలు నా వల్ల కాదండి. రెండు మిక్స్ చేసి కొంచెం సుఖం రావాలి, ఆ సుఖం బాగుంది అని కొంచెం దుఃఖం, ఈ సుఖం అనుభవం కొంత ఉంటుంది కదా, ఈ దుఃఖం వెంటనే మనకి ఎఫెక్ట్ ఇవ్వదు. భగవంతుడు అంత కరుణామయుడు చూడండి. సుఖం అంటే ఒకరోజు గంట సేపు హాయిగా నిద్రపోయి ఏసీలో వచ్చాడు బయటికి. ఎండలోకి వచ్చిన వెంటనే ఎండ అనేది ఎఫెక్ట్ ఇవ్వదు. అప్పటిదాకా పడుకున్న కొంచెం శ్రమ
నిద్రపోయినటువంటి సుఖం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వాడికి ఎంజాయ్ చేస్తూ అప్పుడు అసలైన ఎండ బాధను స్టార్ట్ చేసుకుంటాడు. అలవాటు అంటే ఈ సుఖం గంటసేపు పడ్డాడు కాబట్టి అంతసేపు దుఃఖంలో ఉన్నాడు, వెంటనే సుఖం రాదు. ఏసీ గదిలోకి వచ్చిన వెంటనే అమ్మయ్య అనుకోడు. కొంచెం బాగున్నా అతను ఏసీకి సెట్ అవ్వడానికి కావాల్సిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. అంటే సుఖానికి దుఃఖానికి కలయిక అంటారు దీన్ని. అంటే సుఖము దుఃఖం కలయిక లేకుండా ఒక్క డైరెక్ట్ సుఖం కానీ డైరెక్ట్ కష్టం కానీ అనుభవించలేం. అందుకని భగవంతుడు ఏం చేశాడంటే సుఖ దుఃఖాలు రెండు కలుపుకుంటూ అది కొంచెం ఇది కొంచెం అనుభవించమ్మా, నువ్వు నీకు ఈ లైఫ్లోకి పంపిస్తున్నాను నేను, నువ్వు వెళ్ళు అక్కడికి. మరి నేనేం చేయాలండి, ఇంత అనుభవించలేను కదా, నీకు ఒక ఆప్షన్ ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి నీకున్న పుణ్య పాపాలు అవకొట్టాయి. నీ బ్యాగ్ అయిపోయింది అనుకో ఇంకా పంపిస్తా ఇక్కడి నుంచి, ఇంకా అయిపోయింది అనుకో ఇంకా పంపిస్తా. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చే లోపల ఎంత అవకొడతావో అంత అవకొట్టేసుకో. నువ్వు కనుక ఇంకా కమిట్మెంట్తో చేస్తే మొత్తం 2 రూమ్స్ ఖాళీ అయిపోతాయి. ఎప్పుడైతే 2 రూమ్స్ ఖాళీ అయిపోయాయో నేను మళ్ళీ ఇంకెక్కడికి పంపించను, నా దగ్గర ఉంచేసుకుంటా. ఇది అదే మోక్షం. ఈ 2 రూమ్స్ ఖాళీ అయిపోవాలి. నేను పాపాల వైపు పోగొడతా, నాకు పుణ్యం పెంచుకుంటూ పోతానంటే మళ్ళీ పుణ్యం కోసం అనుభవించాలి. మళ్ళీ పుణ్యం కోసం అనుభవించేటప్పుడు మళ్ళీ ఏవో పాపాలు చేస్తే మళ్ళీ ఈ బ్యాగ్ పెరుగుతుంటుంది. ఈ 2 అకౌంట్స్ నిల్ బ్యాలెన్స్ చేసేస్తే నీకు ఇంకా అకౌంటే లేదు కాబట్టి అకౌంట్ హోల్డర్గా నేను తీసేసి నా దగ్గర పెట్టుకుంటాను అన్న అని పంపిస్తాడు. మనం ఏం చేస్తాం, అసలు భగవంతుడు చెప్పింది ఏంటి, ఆ 2 క్లియర్ చేయాలి. 2 ఎలా క్లియర్ చేయాలండి, అనుభవించు. అందుకనేగా ఇచ్చింది. నువ్వు బ్యాగ్లో నీ బాడీకి నీకు ఇన్ని రోగాలు రావాలి, ఇన్ని కష్టాలు రావాలి, ఇన్ని అవమానాలు రావాలి, నీకు ఇన్ని సుఖాలు రావాలి, ఇన్ని ప్రమోషన్స్ రావాలి, ఇంత ఆనందం కలగాలి, ఇంత పేరు రావాలి, పెట్టేశాం. అదంతా అనుభవించుకుంటూ పో. కానీ నా వల్ల కాదు, నువ్వు ఇచ్చిన మనం ఇక్కడేమో భగవంతుడికి ప్రామిస్ చేసేది ఏంటి, మొత్తం అక్కడ కూడా నేను అనుభవించేస్తాను, రూమ్ అంతా అవకొట్టేస్తానంటాం. కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటామంటే లేదు లేదు లేదు, పుణ్యం అలాగే ఉండాలి, కొంచెం బాగుంది నాకు. పాపం అనేది ఏదైతే ఉందో అది ఎలా పోతుందే బాగుంటుంది, తొందరగా ఎలా పోగొట్టుకుందాం అంటే నేను చెప్పేది ఎవరి గురించి, సాధకుల గురించి, పాపాత్ముల గురించి కాదు, పుణ్యాత్ముల గురించి. నా పుణ్యం అలా ఉంచి ఫస్ట్ పాపాన్ని పోగొట్టుకునే మార్గం చూద్దామని చాలామంది ఏం చేస్తారు, పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు నదీ తీర్థయాత్రలు క్షేత్రయాత్రలు అన్నీ చేసి ఆ పాపాన్ని కడుక్కుంటుంటారు. ఇక్కడ క్లియర్ అవుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది, క్లియర్ అవుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. కొన్ని పుణ్యకర్మలు ఏంటంటే పాపాన్ని పోగొడతాయి, పుణ్యాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. కొన్ని పుణ్యకర్మలు ఓన్లీ పాపాన్ని మాత్రమే పోగొడతాయి. అలాంటివి చేయడం వల్ల అటు పుణ్యం కూడా పెరుగుతుంటుంది, చక్కగా అంతా అనుభవించాడు. ఈ జన్మంతా ఏమైంది, ఈ పాపాన్ని కడుక్కోవడంలో సరిపోయింది. అప్పుడు నెక్స్ట్ జన్మ ఏం చేస్తాడంటే, అరే నువ్వు చాలా శ్రమ పడ్డావురా, అదేమో అకౌంట్ బాగా పెరిగిపోయింది, ఇది బాగా తగ్గిపోయింది, లెవెల్ అవ్వాలి కదా ఉండాల్సిందే. భగవంతుడు ఏంటంటే లెవెల్ అది, నువ్వు 2 సమానంగా అనుభవించు, 2 నిలుగా సమానంగా అయితే మొత్తం ఒకటేసే, లేదా లెవెల్ పెడుతుండు. అందుకని నీకు నెక్స్ట్ జన్మ ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ పాపాలు అనుభవించే జన్మొద్దు, పుణ్య జన్మిస్తాను నీకు. అంటే ఎక్కువ ఎప్పుడు సంతోషంగా కుటుంబంలో సఖ్యత హ్యాపీగా ఉంటారు. అసలు వాళ్ళు ఏమీ చేయరు, కాలు మీద కాలేసి కూర్చుంటారు, అన్ని వ్యసనాలే కానీ చాలా ఆనందంగా ఉంటారు. ఆ పక్కనే వాడు ఏమనుకుంటాడంటే నేను ఇన్ని పుణ్యాలు చేస్తున్నాను, నా జీవితం ఇలా అయిపోయింది, వాడు చూస్తే ఒక పాపక అన్ని పాపకారంలో వాడేంటి ఎంత ఆనందంగా ఉన్నాడు అని కానీ వాడు వచ్చింది దేనికోసం, పుణ్యం అనుభవించడానికి వచ్చాడు. మనం వాడితో పోలికి పెట్టుకోకూడదు, వాడితో పోలికి పెడితే మనం ఇక్కడ నష్టపడతాం. ఇలా అనుభవిస్తాడట. వీడేం చేస్తాడు, ఈ పాపం పుణ్యం అనుభవించు, ఇక ఈ పుణ్యం అనుభవించు అనే దగ్గర వాడు మర్చిపోయేది ఏంటంటే పుణ్యం ఒక్కటే అనుభవిస్తే పర్వాలా, ఈ అనుభవించే తరుణంలో మళ్ళీ కొన్ని పాపాలు వేసుకుంటాడు. నేను ఇదే అడగాలనుకున్నాను. మళ్ళీ కొన్ని పాపాలు వేసుకుంటాడు. ఈ పాపాలు అంటే పుణ్యం అనుభవించడం పాపం వేసుకోవడం అంటే ఏంటి అని అంటే, మంచి భార్యనిచ్చాడు, చక్కగా భార్యతో ఆనందంగా ఉండు, పిల్లల్ని ఇచ్చారు, పిల్లలతో ఆనందంగా ఉండు, ఇది పుణ్యం. కానీ మంచి భార్యను ఎప్పుడైతే ఇచ్చాడో వీడు ఏం చేస్తాడంటే ఆ భార్య కాకుండా వేరే స్త్రీలు అనేటటువంటి ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ చేస్తాడు. ఇది ఏమవుతుంది, పాపం. కానీ పుణ్యాన్ని అనుభవిస్తున్నాడా లేదా, అక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాడు, పుణ్యం అవుతోంది కానీ పాపం కూడా పెరుగుతుంది. పిల్లలు, ఆ పిల్లలేమో పాపం ప్రేమగా వీడితో ఉంటూ ఉంటే అస్తమాని ఈ పిల్లలు తలకాయ నొప్పిగా ఉన్నా వాళ్ళు విసుక్కుంటూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు, వాళ్ళని దూరం పెడుతూ ఉంటాడు. దూరం పెట్టడం వల్ల నా పిల్లల్ని పెట్టాను వాళ్ళు దెబ్బకి, అంటే కొంతమంది శాడిస్ట్ ఉంటారు, శాడిస్టులకు ఆనందపడతారు, వాళ్ళు పక్క వాళ్ళని బాధ పెడితే వాళ్ళకి కలిగే ఆనందమే. ఈ ఆనందం దేని వల్ల వస్తుంది, ఈ పుణ్యం వల్ల వస్తుంది. వాడు అది అనుభవించడానికి వచ్చాడు, చక్కగా అనుభవిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు, కానీ పక్కవాడు బాధపడుతున్నాడు కదా, ఇదంతా మళ్ళీ పాపం కింద పెరుగుతుంది. ఇదంతా కంప్లీట్ చేసి జన్మ అయిపోయింది, మళ్ళీ పైకి వెళితే
అకౌంట్ రివర్స్ అయిపోయింది. పాపమేమో అంత పెరిగింది, పుణ్యమేమో తగ్గిపోయింది. ఇదేంటంటే అంటే అరే నీకు ఏం చెప్పాను రా నేను, ఆ పుణ్యం అనుభవించుకోరా నాయనా, దాన్ని తర్వాత నీకు లెవెల్లో ఇస్తానంటే నువ్వు వెళ్ళి మొత్తం దాన్ని జీరో చేసేసుకున్నావు, దీన్నేమో 100% చేసావు, ఇప్పుడు ఈ రూమ్ అంతా నిండింది, నీకు మళ్ళీ పుణ్యజన్మ కాదు, మళ్ళీ పాపిష్టి జన్మిస్తాను, మళ్ళీ వెళ్ళి అంటాడు. ఇంకా అన్ని దరిద్రాలే, వాడు ఏం ముట్టుకుంటే భస్మం అయిపోతుంటుంది. అన్ని పిల్లలు అందరూ రాళ్లతో కొడతారు, కొట్టుకొట్టి చంపేస్తారు. నడి రోడ్డు మీద కుక్క చావు అంటాం కదా, ఈ కుక్కల్లాగా పుట్టి లారీ గుద్ది 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 దాని మీద వెళ్ళి పేస్ట్ అయిపోయి ఎముకలతో సహా అది పేస్ట్ చివరి దాకా కూడా ప్రాణం పోయేదాకా కూడా నొప్పిని అనుభవిస్తూనే ఉంటాడు. ఘోరమైన చావు అనమాట. ఇవన్నీ దీని మీద వస్తాయి. ఇదంతా వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లియర్ చేసుకుని ఇంతే, ఇంకా అది పెరుగుతుంది. అదేదో సినిమాలో చూపించినట్టుగా ఇలా నొక్కుతుంటే శవం లేస్తూ ఉంటుంది, మళ్ళీ పడుతూ ఉంటుంది. ఇంత అనమాట. ఇక్కడ కూర్చుని 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 ఏం చేయాలో తెలియదు. కానీ భగవంతుడు చెప్పిన దానికోసం వాళ్ళని ఇక్కడికి కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పుణ్యపాపాలను రెండు కూడా చెప్పమన్నాడు, బాగుంది. వాటిని మనం సక్రమంగా పెట్టుకోవాలి. సక్రమంగా పెట్టుకోవాలంటే ఏంటి, ఫస్ట్ మనకి ఒకళ్ళు ప్రీచ్ చేసేవాళ్ళు కావాలి, టీచ్ చేసేవాళ్ళు కావాలి, సరిగ్గా నియామకం చేసేవాళ్ళు కావాలి. అందువల్ల మనం ఒక గురువుని ఆశ్రయించాలి అని, ఒక గురువుని ఆశ్రయించాలట. కనిపించిన ప్రతి ఒక్కళ్ళని ఏం చెప్తే వెళ్ళిపోతామంటే 100 మార్గాలు ఉన్నాయి, అన్నీ కరెక్టే, మనం దేంట్లోనే వెళ్ళాం. ఒక గురువుని ఆశ్రయించాలి. చావు అంటే చచ్చిపో, బ్రతుకు అంటే బ్రతుకు, కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో, అంతా ఆయనకి ఇచ్చేసాం. ఆ పుణ్య పాపాలు ఎవరి మీద వస్తాయి, ఆయనకే వస్తాయి. మనల్ని ఒకవేళ రాంగ్ వేలో లీడ్ చేస్తే ఆ పాపం మనకు లేదు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో ఆయన చెప్పాడని చేశాను, నాకేం దాంట్లో ఎటువంటి స్వార్థము లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ పుణ్యపాపాలన్నీ ఆయన మీద పడతాయి, మన మీద పడవు. అందువల్ల ఆయన్ని, ఒక గురువు అనేటువంటి ఆయన పట్టుకుని నువ్వు ఇలా వెళ్ళరా, నువ్వు ఇలా చెయ్యి అంటే ఆ ప్రకారం మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతే కొంత జ్ఞానం అంటే కొన్ని ప్రాక్టికల్స్ మనం చేయగా మనకు ఒక మైండ్ సెట్ వస్తుంది. ఓ ఇన్ని పుణ్యపాపాలు ఉన్నాయి, ఇక్కడ నేను అనుభవించాలి, సరే పుణ్యం ఎలాగో అనుభవిస్తాం. ఈ పుణ్యాన్ని పోగొట్టుకోవాలంటే ఎలాగా అంటే, ఈ పుణ్యకర్మ అంతా నాది కాదు అనుకుంటే చాలు. ఎంత సింపుల్ తెలుసా మీకు, పుణ్యం కానీ పాపం కానీ నాది కాదు, చాలా సింపుల్. ఇది ఇదే, ఈ పుణ్యం పాపం నాది అంటే నేను కష్టపడితే ఇది వచ్చింది, నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి జరిగిందని అనుకుంటున్నాను కదా ప్రతి దగ్గర. ఇది నాది కాదురా నాయన, అసలు నాదేం లేదు, జస్ట్ అలా జరిగింది అంతే, బై యాక్షన్ ఇవన్నీ వెళ్ళిపోయాయి. అసలు నేను అనుభవించేవాడిని కాదు, నేను చేసేవాడిని కాదు, దీని మీద నాకు అసలు ఎటువంటి అటాచ్మెంట్ లేదు, నేను అన్నిటినిచ్చి నేను దూరంగా ఉన్నవాడిని అని వాడు ఫీల్ అవ్వగలిగితే ఆ ఒక్క క్షణం దాన్నే జ్ఞానం అంటారు. అది ఒక్కసారి రావడంతో ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ తెగిపోతుంది, సన్న దారం అది తెగిపోయిన వెంటనే ఇప్పుడు ఆ రూమ్స్ ఏమైపోయాయి, ఉన్నాయి అక్కడే, కానీ ఇతనికి సంబంధం లేదు. టక్మని తీసుకున్నాడు, భగవంతుడు ఆయన దగ్గర పెట్టేసుకున్నాడు. మీకు అర్థమైందా? ఆ రూమ్స్కి పుణ్యపాపాలు అనేటువంటి 2 రూమ్స్కి ఈ జీవుడికి సంబంధం ఎక్కడుంది, ఇది నాది అని అనుకోవడంలో ఇది మమకారం అంటారు, ఇది నేను అనుభవిస్తున్నాను అహంకారం అంటారు. అహంకార మమకార రూపంగా ఆ థ్రెడ్స్ తో కట్టాడు ఇలాగ ఆయన. నువ్వు ఈ థ్రెడ్స్ ను వదిలేసి ఎంత అనుభవిద్దామన్నా అది బావిలో నీళ్ళలాగా ఊరుతూనే ఉంటుంది. ఈ 2 థ్రెడ్స్ ని గమనించి ఓహో ఎక్కడుందా సీక్రెట్, వీటిని కట్ చేసేద్దాం అని ఎవరైతే వీటిని కట్ చేస్తారో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని ఈ 2 ఏమవుతాయంటే ఈ 2 లింక్స్ లేనప్పుడు వాటితో ఈ జీవుడికి సంబంధమే లేదు కదా. అంటే 2 రకాలు, ఒకటి అవన్నీ అనుభవించి జీరో బ్యాలెన్స్ చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం ఒక పద్ధతి, రెండోది వాటితో మనకున్న లింక్ ని కట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అది అసలు ఎవరి వల్ల కాదు, మొత్తం జీరో అనేది ఎవరి వల్ల కాదు. ఏం చేయాలి, దానికి ఆ పుణ్య పాపాలకి మనకి ఉన్నటువంటి లింక్ ని కట్ చేసేసుకుంటే, ఎప్పుడైతే లింక్ లేదో నాకు ఎంత అకౌంట్ ఉందో, నాకు దాంట్లో పుణ్యం ఉన్నా పాపం ఉన్నా అంతా నాకు సంబంధం లేదు, నేను వదిలేసా. ఎవరిది అది, అంతా భగవంతుడిది. ఆయన అకౌంట్ లో పడిపోయింది. ఆయన ఏం చేస్తాడంటే నాకు ఇవన్నీ ఎక్కడ పడతాయిరా నాయన, ఇవన్నీ భస్మం అంటాడు. ఇలా రావడం కోసం ఈ మానవ జన్మ పంపించారు. మరి అలా వెళ్ళాలి అంటే మనకు తెలియాల్సింది ఏంటి, ఫస్ట్ అసలు పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, చేస్తే ఎలా ఉంటుంది నెక్స్ట్ జన్మ. అంటే ఇక్కడికే ఈ రోజు నేను ఆనందంగా ఉన్నా, ఎవరినో కొట్టేశా, మోసం చేశా, దొంగతనం చేశా, అబద్ధం ఆడేశా, నేను ఈరోజు బిందాస్గా హాయిగా ఉన్నానా లేదా అని అనుకుంటే పాపం. అరే ఇప్పుడు చేసేసాను బాగానే ఉంది, ఈ రోజు కాకపోతే 10 రోజుల తర్వాత అయినా వాడికి నేను తెలుస్తాను, తర్వాత నేను వాడికి మొహం చూపించుకోగలనా. ఇది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల క్రితం మైండ్ సెట్ ఇలా ఉండేది మనకి. ఇప్పుడు ఏమంటాం,
ఏంటి చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి వాడి నా మొహం, నేను ఎందుకు చూపించుకుంటా అంటాం. ఇవన్నీ ఇక్కడిక్కడ ఆలోచిస్తున్నాం. కానీ వన్స్ మనకి ఫైనల్ కాల్ వస్తుంది, వచ్చిన రోజు వీడు మర్చిపోతాడు నేను వీడిని అవమానం చేశానని, కానీ వాడు గుర్తుంచుకుంటాడు, అరే అంత మంచి మనిషి నీకు అంత మంచి సహకారం చేస్తే వాడికి వెన్నుపోటు పొడిచావు కదా అని ఆయన ఈయన మర్చిపోతాడు. నేను నిజంగా వెన్నుపోటు పొడిచిన వాడు మర్చిపోతాడు. ఆయన గుర్తుంచుకుని దానికి తగిన శిక్షలు నాకు ఇస్తాడు. కాబట్టి నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి, నమ్మక ద్రోహాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని ఎవరికి వాడు లోపల చెప్పుకోగలగాలి. అంటే ఏం కావాలి, ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలియాలి. చాలా మందికి తెలియదు, తెలుసుకునే జ్ఞానం ఉండాలి. లేదు అసలు మీకు ఈ రోజుల్లో చాలా మందికి ఏది జరిగితే ఏంటని కూడా తెలియదు. ఆ మధ్యన అపరిచితుడు సినిమా వచ్చిన తర్వాత ఈ కుంభీపాకం, రౌరవం అని కొన్ని పేర్లు తెలిసి కురుమి భోజనం అనే దానికి ఇదంటారన్నమాట అదంటారన్నమాట అని ఆ సినిమా తీయడం వల్ల కూడా కొంత ఉపయోగమైంది. అంటే అసలు కనీసం నరకం, ఇప్పుడు గరుడ పురాణం అని మనం చెప్తే ఈ ప్రేక్షకులు ఎందుకు వింటారు అంటే అపరిచితుడు సినిమాకి దగ్గరగా ఉందా లేదా అని వింటున్నారంటే కారణం అపరిచితుడేగా, సినిమాగా. కాబట్టి సినిమా వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంది. కానీ అసలు బేసిక్ మనం ఎంత చర్చించుకుంటున్న కారణం ఏంటంటే ఈ మైండ్ సెట్తో మనం ఈ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం గరుడ పురాణం వింటే మనకు తెలిసేది వేరు. ఇదేం చెప్పకుండా పలానా శిక్షట, ఆ శిక్ష ఎలా ఉంటుంది, వేయిస్తారట ఇంకోటి కామెడీగా చూడడం వచ్చేసింది మనకి. శిక్షణ కూడా ఏం జరుగుతుందో భయపడం మనం ఇప్పుడు. ఎందుకంటే మనం భయపడడం కోసం హర్రర్ సినిమాలు చూస్తాం, మనకు భయపడడం కూడా ఆనందం, భయంకరం. అసలు ఇంకా సరే పూర్వం మమ్మీ చూస్తే అప్పట్లో భయపడేవాళ్ళు, మమ్మీ కాదు దానికి ఇంకో తాతయ్య ముత్తాత అన్నీ వచ్చాయి. ఎన్ని వచ్చినా సరే భయపడే రోజుల్లో డబ్బులు ఇచ్చి సరదాగా ఇంకా ఎక్కువ ఎవరు భయపడతారని భయపడడం కోసం సినిమాలకు వెళ్ళే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు ఈ నరకాల గురించి చెప్తే ఎవరైనా భయపడతావా? లేదు. సినిమాలు అంటారేంటి హారర్ హౌసెస్ అని చెప్పి, హారర్ హౌసెస్ దాంట్లో అంటే ఇంకా సాహసం పూర్వం సాహసం, ఇప్పుడు భయానకం. అది దాని పేరు. పైకి వెళ్ళి పై నుంచి కింద పడిపోతూ ఉండడం అంటే రకరకాల భయపడడమే వ్యసనంగా మారిపోయింది ఈ రోజుల్లో. ఇప్పుడు గరుడ పురాణం ఎవరైనా భయపడుతుందా అంటే గరుడ పురాణం భయపెట్టడం కోసం కాదు. భయపెడితే ఎన్ని రోజులు కంట్రోల్ ఉంటాడు, ఎలా కళ్ళు కప్పుడుదామా అని చూస్తుంటాడు అంతే. అలవాటైపోతుంది. వాళ్ళు రియలైజేషన్ రావాలి అంటే ఇప్పుడు దాకా ఈ ఉపాధిఘాతం అంతా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మైండ్ సెట్ తో కరెక్ట్ గా ఆలోచిస్తే నిజమే కదా ఇప్పుడు మనకు వచ్చింది వైరాగ్యం. అందుకనే వైరాగ్యం అనే దాంతోనే ధర్మం అనేది పూర్తిగా నిలబడుతుంది. భక్తి కూడా వైరాగ్యం వల్ల నిలబడుతుంది. ధర్మం కానీ భక్తి కానీ ఏదైనా మనకు రావాలంటే వైరాగ్యం. ఏంటి వైరాగ్యం అంటే ఇదే. అసలు నీకేంట్రా, నువ్వు ఏ పని మీద వచ్చావు, నువ్వు చేయాల్సింది ఏంటి, ఏం చేస్తున్నావు అని ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అని మనకు ఒక ప్రశ్న పుడుతుంది. అందువల్ల ఈరోజు మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే కొన్నిసార్లు ఈ పాపం పుణ్యం మూట కట్టుకునే ప్రాసెస్లో మనం ఎక్కువగా వింటూ ఉంటాము, మొన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, మామూలుగా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు అనుభవిస్తున్నాడు అని అంటుంటారు. అయితే నిజంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకే ఇది అనుభవిస్తున్నాడు అనుకుంటే ఈ పాపం ఇక్కడితో క్లోజ్ అయిపోతుందా, ఇది ఇంకా మళ్ళీ కొంచెం కొనసాగి అక్కడ మనం బ్యాగ్లో దాచిపెట్టుకోవడం లాంటిది ఉంటుందంటారా? అంటే ఇది ఎలా ఉంటుందంటే కొన్ని పాపాలు ఆల్రెడీ మనం ఏవైతే అకౌంట్ మీద వచ్చామో అవి మనం అనుభవిస్తూ ఉంటాం. ఈ లోపల మళ్ళీ మనం కొన్ని ఎక్స్ట్రా పాపాలని వేసుకుంటూ ఉంటాం. ఆ పాపాలు ఏమవుతాయంటే మన పుణ్యకర్మ కనుక కొంచెం మంచిగా ఉంటే పుణ్యకర్మ ఎక్కువ ఉన్నవాడే పాపాన్ని ఇన్స్టాంట్గా అనుభవించేస్తాడు. పుణ్యకర్మ అస్సలు లేనివాడు పాపాన్ని ఈ జన్మలో అనుభవించడు. బాగా గుర్తుంచుకోండి. ఒకడికి వాడు లేస్తే తెల్లారు చేసేది అన్ని పాపాలే, కానీ అంత హాయిగా ఉన్నాడండి, కొన్ని రోజులు అయిన తర్వాత అనుభవిస్తాడు అంటాం. వాడు అనుభవించడు. 80 సంవత్సరాలు వచ్చేదాకా బ్రతుకుతాడు. పాపీచి రాయు 80 దాటిపోతుంది, పిల్లలతో ఇంకా ఆనందంగా ఉంటాడు. ఫస్ట్లో 30 years అన్నాం ఈ మాట, ఎన్ని రోజుల్లో కొన్ని రోజులు తర్వాత వాడి పాపం పండుతుంది. ఇంకా పండదా? 80 ఏళ్ళు వచ్చినా పండదా? ఇంకది అది ఎప్పటికీ పండదు. ఆయన పండిపోయాడు కానీ పాపం మాత్రం పండట్లా. ఏంటి దీనికి కారణం అంటే వాడికి పుణ్యం అనేది కూడా లేదు. నిజంగా పుణ్యం అనేది కనుక ఉంటే ఆ పుణ్యం ఏం చేస్తుందంటే అరే పాపం పెంచుతున్నావు, ఖచ్చితంగా అనుభవించి దీన్ని. వెంటనే ఏమవుతుంది చెప్పండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆ పుణ్యం ఒక్కసారి పాపాన్ని అనుభవించడానికి తీసుకొచ్చింది. ఒక వయస్సులో ఉన్నప్పుడు పిల్లలకి ఏదో ఘోరమైన ఒక రోగం వచ్చింది, ఎంతటి వాడైనా ఆ ఊపు తగ్గుతాడా లేదా? ఒక్కసారి ఏదో తగిలింది నా పిల్లలకు తగిలింది, పిల్లల కోసమైనా ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. ఆ పుణ్యం ఏం చేస్తుందంటే స్పీడ్ బ్రేకర్ లా ఉపయోగపడుతుంది, ఆ పాపాన్ని కంట్రోల్ చేస్తుంది. వాడికి పొరపాటు నా పుణ్యం అకౌంట్ అసలు లేదా, లేకపోతే కొంచెమే ఉందా, నీ ఇష్టం ఇంకా కానీ ఇంకా వేసే 10 మందిని
ఇంకా 10 మంది దగ్గర కబ్జాలు చేసి, ఈ కబ్జాలు కూడా దీంట్లో ఉన్నాయి, మొత్తం నువ్వు ఇతరులవన్నీ ఆక్రమించేసి అని ఇంకా ప్రేరణ చేస్తూ ఉంటుందట. వెంటనే వీడికి హద్దు లేదు, అదుపు లేదు, ఇంకా చేసుకుంటూ పోతూనే ఉంటాడు. అందువల్ల ఈ పుణ్యకర్మలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పటికప్పుడు మనం కలుపుకున్నటువంటి తెలియజేసిన పాపాలు వెంటనే ఇన్స్టెంట్గా అనుభవంలోకి వస్తాయి. అందుకనే దీనికి ఇంకోటి చెప్తారు, అంటే అన్యాయోపార్జితం విత్తం 10 వర్షాణి తిష్టతి. అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అబద్ధాలు ఆడేసి బాగా డబ్బులు మనం సంపాదించాలని రాత్రికి రాత్రి, ఇప్పుడు అంతా ఫాస్ట్ మనీ కదా, మనం ఎథిక్స్ అక్కర్లా, మనకు స్టాండర్డ్స్ అక్కర్లేదు, కమిట్మెంట్స్ అంతకన్నా అక్కర్లేదు, ఫాస్ట్ మనీ. నువ్వు ఎంత ఫాస్ట్గా ఇస్తున్నావు, నీతో నాకు ఏంటి అసలు. పూర్వం ఒక దగ్గర ఉద్యోగానికి చేరితే అమ్మో మనం జీవితాంతం ఇక్కడేరా మనకి ఆయనే దేవుడు, ఆ రోజులు అవి. ఇప్పుడు నువ్వు కాకపోతే ఇంకోటి గంటలో ఇంకోటి ఇప్పుడే అపాయింట్మెంట్ ఇస్తాం, ఇంకోటి 10,000 ఎక్కువ ఇస్తానంటే గుడ్ బై అంటాడు. 10 సంవత్సరాలు చేయనివ్వండి, ఉద్యోగస్తులు అలా ఉన్నారు, మరి ఇచ్చేవాళ్ళు అలాగే ఉన్నారు. అయ్యో 10 సంవత్సరాల నుంచి మన దగ్గర చేశాడే, ఏడాది నుంచి మన దగ్గర చేశాడే అని కుటుంబంతో రిలేషన్ ఏర్పడేది. వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఈరోజు ఎందుకు నువ్వు 10 ఏళ్ళు చెయ్యి, నాకు నీకన్నా బెటర్ వాడు తక్కువగా వస్తున్నాడు, వెళ్ళిపో, నాకేం అవసరం అండి, నేను కష్టపడుతున్నా, నాకు డబ్బులు కావాలి, నీతో రిలేషన్ నాకేం పని. అలా దానికి తీసేస్తున్నారు. అంటే డబ్బులు ఇచ్చేవాడికి, డబ్బులు పుచ్చుకునేవాడికి కూడా రిలేషన్ అనేటువంటిది లేదు, కేవలం కమర్షియల్. ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలో, ఏవి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ప్రపంచంలో మరి ఎథిక్స్ దేని వల్ల వస్తాయి? కర్మాచరణ వల్ల వస్తాయి, ఈ పురాణ శ్రవణం వల్ల వస్తూ ఉంటాయి. అందువల్ల ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా ఈ గరుడ పురాణం అలాంటి పురాణాలు, అంటే ఏ పురాణమైనా తెలుసుకోవాలి, కానీ గరుడ పురాణం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మన ఫ్యూచర్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే అక్కడ ఏంటి మనం కనిపించాం అనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు అలర్ట్ అయిపోతాం అనే విధానంగా చెప్పడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంతే, ప్రమాదం జరిగేది కనుక మనకు ముందే తెలిస్తే జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. అంతే, జస్ట్ లైక్ ఒక స్పీడ్ బ్రేకర్ ముందర ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి అని రాసినట్టు ఈ పని చేస్తే ఇది ఉంటుంది. నేను కంట్రోల్ చేయగలను స్పీడ్ బ్రేకర్ని కూడా అనుకున్నవాడే బోల్తా కొడుతూ ఉంటాడు. తెలిసి కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ నరక కూపంలోకి వెళ్ళి పడాలి. కూపం ఉన్నారు, బావి, దాని నుంచి రాలేరట. ఇక్కడ నుంచి ఆ ప్రయాణం అంతా బయలుదేరి వెళుతూ ఉంటుంది. ఇదంతా గరుడ పురాణం గురించి అసలు మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే అది సరిగ్గా అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది కూడా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఓహో ఆ కష్టాలు వస్తాయట, ఈ కష్టాలు వస్తాయట అని చెప్తూ ఉంటాం, మళ్ళీ అదే పని చేస్తూ ఉంటాం. దానివల్ల ఉపయోగం ఉంది మనం తెలుసుకునే పురాణాన్ని. దానివల్ల ఇంకా పాపం ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ మీరు అడిగారు తెలియక చేస్తే ఏంటి, తెలిసి చేస్తే. అప్పటిదాకా తెలియక చేశాడు, అంటే గరుడ పురాణంలో చెప్పారు ఈ పాపం అన్నమాట, తెలియదు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం తెలుసుకుని మళ్ళీ ఆ పాపం చేస్తే ఇప్పుడు డబుల్ పాపం వస్తుంటుంది. అందుకని కామెడీగా వినకుండా సీరియస్గా మనం తెలుసుకోవాలి అంటే ఈ ఇంట్రడక్షన్ బాగా ఈ మైండ్ సెట్తో మనం ఎందుకు తెలుసుకోవాలి, ఇక్కడికి మనకి వచ్చిన పని ఏంటి, ఏ పని మీద మనకు వచ్చాడు, 2 రూమ్స్ అంత ఉంది నాకు బర్డెను, చాలా వర్క్ నేను కంప్లీట్ చేయాలి. మీరు ఒక రోజు మీకు ఎంత వర్క్ ఉందంటే, ఫైల్స్, కంప్యూటర్స్, ఈ వీడియోస్ ఎన్ని ఉన్నాయంటే మీరు ఎంత టెన్షన్ ఫీల్ అవుతారు. దీన్ని ఎలా ఫస్ట్ క్లియర్ చేసుకోవాలని, అంతే చెప్తే అంత ఉంటాయిలే ఉండేవి అని కూర్చుని అసుగు కొడుతూ కూర్చోరుగా, పెరుగుతూనే ఉంటుంది అలా ఉంటే. అందుకని మనం ఎంత దాని మీద వచ్చాం, మనం చేయాల్సిన కర్తవ్య కర్మలు టకటక చకటక చేసేసుకుని ఇవన్నీ క్లియర్ చేసేసుకుంటే అయిపోతుంది అని అనకుండా పక్కవాడి గురించి, వాడి గురించి, వీడి గురించి అక్కర్లేని మాటలు, లేనిపోని నిందలు, అయితే ప్రోపగాండా స్టార్ట్ చేయడం, ఇవన్నీ ఎప్పుడు చేస్తామంటే ఆఫీస్ వర్క్ పీక లోతుల్లో ఉన్నప్పుడు అంతా వదిలిపెట్టేసి చిట్ చాట్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ ఎంత నెగ్లిజెన్సీ ఉంటుందో, మనం కూడా మనం వచ్చిన పని చూసుకోకుండా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈర్ష్యపడుతూ, అసూయపడుతూ, ఇంకోళ్ళు నాశనం చేయాలి, ఇంకోళ్ళు పాడు చేయాలని చూస్తే మన బ్రతుకే నాశనం అయిపోతుంది అనేది మనం గమనించాలి. దీని నుంచి దేంట్లో తలదూర్చకూడదు, మన పని ఏదో మనం చూసుకున్నామా, మనం వీలైతే మనం ఏదైనా ఉపకారం చేయాలి తప్పితే. అందుకని మీకు అష్టాదశ పురాణాలు రాసేసిన తర్వాత ఇది రాసేవయ్యా బాగుంది, ఈ బుక్స్ ఎవరు చదువుతారు, వ్యాస మహర్షిని అడిగారట ఋషులందరూ. ఇవన్నీ చదవాలన్న ఓపిక ఉండాలి కదా, అసలు నువ్వేం రాసావు అన్నారట. అయ్యో నేను చాలా రాశాను స్టార్ట్ చేసేట మళ్ళీ ఆయన. అంత నువ్వు మళ్ళీ ఇంకో ఏం రాశానో చెప్పడానికి ఇంకో పురాణం చెప్తావు, మళ్ళీ మాకు అంత ఓపిక లేదు, ఒక్క శ్లోకంలో చెప్పు, నువ్వు ఎప్పటిదాకా ఏం చెప్పావు దీనికంతే అంటే ఒక్క శ్లోకంలో చెప్పంటే, ఒక్క శ్లోకం కూడా దేనికి నేను హాఫ్ శ్లోకంలో చెప్తాను అన్నట్టు అని శ్లోకం స్టార్ట్ చేసేట ఆయన.
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, ఉమ్, నాట్ ఓన్లీ బై పురాణాస్. ఆ, ఇప్పటిదాకా ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో, ఈ కోటాను కోట్ల గ్రంథాలు చెప్పింది ఒకటే స్టేట్మెంట్ ఆహా, అని ఆల్రెడీ ఒక శ్లోకం సగం చెప్పేశాడు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభి, ఆల్రెడీ హాఫ్ శ్లోకం అయిపోయింది. ఉమ్, నెక్స్ట్ లైన్లోనే ఉంది, ఉమ్, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదేరా బాబు అన్ని గ్రంథాలు మొత్తుకుంటుంది. నీకు పుణ్యం కావాలా, ఉమ్, ఇంకోటికి ఉపకారం చెయ్యి. ఉమ్, పాపం కావాలా, ఇంకోని హింసించు, ఉమ్, ఇంకోనికి ఇబ్బంది పెట్టు. కాబట్టి నాకు పుణ్యం కావాలండి, ఉమ్, ఉపకారం చేస్తుండు. పాపం కావాలండి, హింసిస్తూ ఉండు. ఉమ్, పాపం అక్కర్లేదండి, రివర్స్ చేసుకో, పుణ్యం చేస్తూ ఉండు, ఉమ్, ఎవరిని హింసించకు. ఆ, ఈ 2 స్టేట్మెంట్లు నీకు అర్థం అవ్వడం కోసం రకరకాల పురాణాలు, రకరకాల వేదాంతాలు, వేదాలని ఇంకోటి నేను చెప్పాం. ఉమ్, కాబట్టి ఈ 2 మరి చెప్తే మరి ఎంత చిన్న విషయమే. అవును, ఇంకోటి ఉపకారం చేస్తే పుణ్యంట, ఇంకోటికి అపకారం చేస్తే పాపంట. చెప్పడానికి ఎంత సింపుల్గా ఉంది. ఆ, చేసి చేస్తే చూపించండి. కదా తెలుస్తుంది. అంటే ఎలాగ పాపం అంటే, అపకారం అంటే, ఆ, నేను పొరపాటున నేనేదో క్యాజువల్గా ఎకిరించా, ఉమ్, సరదాగా అన్నా, నా దృష్టిలో ఎక్కిరింపు కూడా కాదు, ఆ. మిమ్మల్ని ఏదో సరదాగా అన్నా, కానీ మీరు చాలా హర్ట్ అయ్యారు. ఉమ్, ఉమ్, నా ఇంటెన్షన్ ఏంటి, ఏదో తమాషాకి కానీ మీరు బాధపడ్డారు లేదా. పడ్డాను. నేను అలా ఉండకూడదు, ఉమ్, నేను ఆలోచించాలి. నేను ఈ మాట అంటే ఉమ్, అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచించి అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను మాట్లాడాలి. ఇది అంత ఉమ్, కష్టమైన పని. చాలా అతల మైండ్ సెట్ ని అర్థం చేసుకోవాలి. నాకు అది అంత చేత కాలేదు, నువ్వు మౌనంగా ఉంటారా అన్నారు. ఇది నీకు ఉత్తమం. చేత కాలేదు, సైలెంట్గా ఉండు. ఉమ్, నేను వచ్చి అడిగారు, చెప్పు, కామ్ గోయింగ్గా వెళ్ళిపో. ఉమ్, ఆ కామ్ గోయింగ్గా వెళితే ఇక్కడ బ్రతకలేమండి. ఈ బ్రతుకు కోసం పెట్టుకుంటే నీ బ్రతుకు నాశనం అయిపోతుంది ఫస్ట్. ఉమ్, అవును అవును. నువ్వు కామ్ గోయింగ్గా వెళితే ఎందుకు బ్రతకలేము అనుకుంటున్నావు అంటే, మన ఇలా ఉండడం ఇష్టం మనకి. ఎవరు ఎలా బాధపడినా పర్వాలా, మన ఉమ్, యాక్షన్స్ వల్ల, మన మాటల వల్ల, మన మనోభావాల వల్ల ఎలా బాధపడినా మనకు అక్కర్లేదు, ఉమ్, సంబంధమే లేదు. అంటే పాపాయ పరపీడనం అన్నారు కదా. పీడ అంటే ఏంటి, హర్ట్. వాడు ఏ రకంగా హర్ట్ అయినా నీకు వెంటనే పాపం వచ్చేస్తుంది. ఉమ్, అది రాకుండా ఉండడం చాలా కష్టం. స్టేట్మెంట్ ఇచ్చేదంత సులువు కాదు. అవును. మన జీవితం అంతా ఉమ్, ఈ పరోపకారం చేస్తూ ఇంకోళ్ళు ఎవరిని హర్ట్ చేయకుండా ఉండడానికి మనం సాధిస్తే, ఆ, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక ద్విపుష్కరం అంటే 24 years పడుతుంది. ఉమ్, మన లైఫ్ స్టైల్లో ఎవరిని హింసించకుండా వీలైనంత ఉపకారం మాత్రమే మనం చేయాలి అంటే పర్ఫెక్ట్గా ఆ, 24 years ఇదే పని మీద మనం సాధన చేస్తే, సాధన అంటే ఏంటి, రోజు మనం ఏ రోజుకి ఆ రోజు ఈరోజు తప్పు చేశాను, నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది అని ఏ రోజుకి ఆ రోజు వాడు మలుచుకుంటూ వెళితే 24 years పడుతుంది. వామ్మో. ఎప్పుడైతే అది పట్టిందో, ఉమ్, అందుకనే ప్రతి సాధనకి మరి దానికి ఏంటి, అందుకనే ఇన్ని గ్రంథాలు చెప్పింది, ఉమ్, భాగవతాలు చెప్పి, మంత్రాలు చేయి, పూజలు చేయి. నువ్వు ఏది చేస్తున్నా సరే, రే మన వల్ల ఎవరికి లోకా సమస్త సుఖినో భవంతు, లోకం అందరూ బాగుండాలి, 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 ఈ బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి అని జపం చేసి ఉమ్, కనీసం ఎంతైనా సరే నీ మనసులో పడుతుందేమో ఉమ్, అని ఇలా చూపించారు. లేదు, నువ్వు నదీ స్నానాలు చేయి, అక్కడ చేయడం వల్ల అరే ఎన్నో పాపాలు చేశానురా, ఈ ఉమ్, జన్మలో అయినా జాగ్రత్తగా ఉండాలి అనే జాగ్రత్త వస్తుందేమో అని ఆ, అన్ని చెప్పారు. ఆ, ఆ, అంటే అవన్నీ మనకు ఉపయోగం అవుతూ ఉంటాయి. అవును. ఈ నదీ స్నానాలు కానీ ఇవి కానీ ఇన్ని రకాల మార్గాలు, కోటాను కోట్ల గ్రంథ మార్గాలు అన్నీ చెప్తుంది ఏంటంటే, ఇంకోడికి నువ్వు హర్ట్ చేయకు, చెయ్యకు. వీలైనంత వరకు నువ్వు హెల్ప్ చేయి. ఉమ్, దీన్ని సింపుల్గా చెప్పేస్తామంటే అర్థమైపోతుందండి. అసలు మరి అర్థం. మిగతా దేశాలు, మిగతా మతాలు ఇవన్నీ చెప్తున్న విషయం ఏంటంటే, ఉమ్, ఇదే మాట. మీకు ఏ మతాలు చెప్పినా ఇదే చెప్తాయి. ఉమ్, కానీ హిందూ సంస్కృతి గొప్పతనం ఏంటంటే, ఇది ఎన్ని రకాల మైండ్ సెట్ ఉన్న మనుషులకే ఎలా చెప్పాలి అని అన్ని రకాల మార్గాలు చెప్పేసాయి. ఉమ్, జనరలైజ్ చేసి చెప్పాయి కొన్ని గ్రంథాలు. అవును. జనరల్గా ఇలా ఉండాలి అంతే. ఆ, అది అందరికీ ఎలా ఎప్లికబుల్ అవుతుంది, కాదు, దాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. చేసుకోలేదు. ఇది మన స్థాయి వరకు తీసుకొచ్చేసాయి ఈ ఉమ్, పురాణాలు, ఉమ్, ఈ ఆచారాలు, ఈ ధర్మాలు అన్నీ. ఉమ్, దాంట్లో కూడా మళ్ళీ మనం పొల్యూట్ చేసేస్తాం కదా వెంటనే. అంతే. అది ఒక గ్రంథం వచ్చిందంటే దాని వెంటనే మనం పొల్యూట్ చేసేస్తాం, ఒక ఉమ్, ఆచారం వచ్చిందంటే పొల్యూట్ చేసేస్తాం. పొల్యూషన్స్ మన వల్ల జరిగాయి కానీ ఉమ్, శాస్త్రాల వల్ల కాదు. పురాణాలు రచించినటువంటి వ్యాస మహర్షి ఏమీ పొల్యూషన్ చేయలే, అవును. దాన్ని ఆచరించిన మన పెద్దవాళ్ళు పొల్యూషన్ చేయలే. ఉమ్, మన మైండ్ సెట్ వల్ల కొన్ని పొల్యూషన్స్ మనుష్యులు చేసి చేసి దాన్ని తప్పుని ఎవరికి ఆపాదిస్తారు, పక్కన గ్రంథానికి వాళ్ళకి, ఆపాదిస్తారు. గ్రంథానికి మీ పక్కన వాళ్ళకి. పురాణాలను ఇలాగే ఉమ్, చెప్పారండి, మీ గ్రంథాలను ఇలాగే చెప్పారండి. ఉమ్, పురాణం ఎప్పుడూ చెప్పదు. పొల్యూషన్ చేసింది మనం. ఉమ్, ఆ పొల్యూషన్ లేకుండా కనుక మనం కరెక్ట్గా దాన్ని చూస్తే, ఉమ్, దీనికి మించినటువంటి మార్గం కొత్త మీరు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది కోట్ల మంది ఉంటారో,
ఏ మైండ్ సెట్ వాడికి ఈ సాధన దీంట్లో ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ప్రతి దానికి సమాధానం మన స్క్రిప్చర్స్లో ఉన్నాయి. ఈ మైండ్ సెట్ ఉంది వీడికి, కాబట్టి వీడి భక్తి మార్గంలో అయితే కనెక్ట్ అవుతాడు, యోగ మార్గంలో కనెక్ట్ అవుతాడు, ధ్యానంతో కనెక్ట్ అవుతాడు, సేవ వీడి సేవతో అవుతాడు, కర్మ ద్వారా అవుతాడు అని మొత్తం అంతా కూడా ఒక జనరలైజ్ చేసేసి ఈ కేటగిరీస్ ఇవి, ఏ మనిషి అయినా సరే ఏదో ఒక కేటగిరీకి చెందుతాడు అని. ఆ కేటగిరీలో కూడా మళ్ళీ మీ ఎబిలిటీస్ వేరు, నా ఎబిలిటీస్ వేరు. మీరు రోజంతా పూజలు చేయలేరు కూర్చుని, నాకు గంటలోనే పూజ కావాలి, నాకు ఫలితం కావాలంటారు. దానికి ఎలా ఇవ్వాలి? నేను రోజంతా కూర్చుని చేస్తానండి, నేనేం చేయాలంటాను నేను. ఇలా రకరకాల వాళ్ళకి మళ్ళీ దాంట్లో మరి ఎంత చెప్పండి. ఇది ఒకళ్ళు చేసిన శ్రమ, పోనీ ఎవరు ఒక ఆయన నా వెనకాలే రండి అని చెప్పాడా? రాలా. కొన్ని కోట్ల మంది మహర్షులు. మరి ఎంతమంది మహర్షులు కూడా ఒక అసత్యం గురించి పోరాడే వాళ్ళు ఎవరైనా ఉంటారండి? నిజంగా పోరాడారు అనుకోండి, మరి వాళ్ళకి ఎన్నో భేదాభిప్రాయాలు ఉండద్దా? భేదాభిప్రాయాలు లేవు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయం ఏ మహర్షి మధ్యలో లేదు, భిన్నాభిప్రాయం ఉంది. ఒక ఆయన ఇది చూసి ఇదంతా లైట్ బాగుంది, స్క్వేర్ షేప్లో ఉంది అన్నాడు. ఇంకో ఆయన ఇది చూసి ఇది వైట్ కలర్లో ఉంది బాగుందన్నాడు. ఇంకో ఆయన బిగ్గా పెద్దగా ఉంది బాగుందన్నాడు. అంటే ముగ్గురు అభిప్రాయాలు మంచి కరెక్టే, కానీ ఒక ఆయన అభిప్రాయం కాంతి మీద పడింది, ఒక ఆయనదేమో ఆకారం మీద పడింది, పరిణామం మీద పడింది. భేదాభిప్రాయం అంటే ఏంటి? నేను లైట్ అంటాను, పక్క ఆయనేమో ఫ్యాన్ అంటాడు. ఈ భేదాభిప్రాయం అనేది మన మహర్షుల మధ్యలో లేదు. భిన్నాభిప్రాయానికి భేదాభిప్రాయానికి తేడా తెలియక మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక మహర్షి ఏమో చేయమని చెప్తాడండి, ఇంకో ఆయన చేయొద్దు అంటాడు. మీ మహర్షులకి ముందర మీ పురాణాలు క్లారిటీ లేదంటారు.